వీక్షకులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన టాపిక్ మెదడుకి మేత. ఇదేంటి, మెదడుకు కూడా మేత ఉంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ ఉంటుంది. మన బాడీకి ఏదైతే మనం మేత అంటే ఆహారం ఎలా అయితే ఇస్తూ ఉంటామో, మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తే మన బాడీ కూడా ఆరోగ్యంగా, హెల్దీగా, యాక్టివ్గా ఉంటుంది. అలాగే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదే ఉన్న చెత్తంతా కూడా మన పొట్టలో వేస్తూ ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ బాడీ ఇన్యాక్టివ్గా, లేజీగా, క్రేజీగా, వర్స్ట్గా తయారవుతుంది, అగ్లీగా తయారవుతుంది కదా. ఇన్ ది సేమ్ వే మన బ్రెయిన్ కూడా మనం ఇచ్చే మేతను బట్టి అది ఎలా పనిచేస్తుందని ఆధారపడి ఉంటుంది. వెరీ సింపుల్ అండి. మనము ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఆలోచిస్తూ పాజిటివ్ వైబ్స్ తోటి, పాజిటివ్ థాట్స్ తోటి మనము బ్రెయిన్ ఎప్పుడు కూల్గా ఉంచితే ఆటోమేటిక్గా ఆ బ్రెయిన్ కూడా మంచి థాట్స్ తోటి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మన లైఫ్ సక్సెస్ఫుల్గా పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుంది. అలా కాకుండా చెత్తంతా తీసుకొచ్చి మన బ్రెయిన్లో వేసి డిసప్పాయింట్మెంట్స్, అప్సెట్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, కార్పణ్యం, ఇలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని, ఇలాంటి ఫీడింగ్ మనం బ్రెయిన్కి ఇస్తే లేజీగా, క్రేజీగా తయారవుతుంది, మందకొడిగా మారిపోతుంది, బ్రెయిన్ సక్రమంగా పనిచేయదు, మన లైఫ్ కూడా అగమ్యగోచరంగా మారిపోతుంది. సో మన బ్రెయిన్, మన మెదడుకి మనం ఇచ్చే మేత కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీకి ఎలాంటి ఆహారం ఇస్తున్నామో మన బ్రెయిన్ కూడా అంతకు మించిన హెల్దీ వేలో మనం ఫీడింగ్ ఇస్తే ఆబ్వియస్లీ హెల్దీగా ఉంటుంది, మన లైఫ్ కూడా పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.